ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పటికే బీఫామ్లు సమర్పించడం, ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీగా కాంగ్రెస్ మధ్య నడుస్తుంది. అయితే సీనియర్ నేతల్లో మంత్రులు సైతం ఇంకా సభల్లో మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవ అభ్యర్థులు అయితే ఎన్నికయ్యారు. అధికంగా కాంగ్రెస్ ఖాతాల్లో ఏకగ్రీవ వార్డులు చేరాయన్నమాట. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయంటున్నారు. అయితే వివరాల ప్రకారం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులో అభ్యర్థులు ఏకగ్రీవంగా అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవం, బీఆర్ఎస్ నుంచి 2 వార్డులు ఏకగ్రీవ విజయం అందుకున్నారన్నమాట. సూర్యాపేట జిల్లా అత్యధికంగా ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి. కోదాడలో 3 వార్డులు ఏకగ్రీవంగా అయ్యి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 ఏకగ్రీవ ఫలితాలు, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో విజయం దక్కించింది. అలాగే మహబూబ్నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. మహిళా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏకగ్రీవంగా అందుతున్నారన్నమాట. వివరాలు ఇలా ఉన్నాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో వార్డు 10 ఎస్టీ జనరల్లో పి విక్రమ్ అనగా బీఆర్ఎస్ ఏకగ్రీవం. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో వార్డు 17 వచ్చేసి ఎస్సీ మహిళ చింతల ఉమాశ్వరి ఇక ఏదైతే కాంగ్రెస్ ఏకగ్రీవం. ఖమ్మం జిల్లాలో ఏదులాపురం మున్సిపాలిటీలో 15వ వార్డు అనమాట. ఇక యూఆర్ మహిళతో తమ్మినేని మంగతాయ అనమాట కాంగ్రెస్ విజయం. ఇక నల్గొండ జిల్లా హలియా మున్సిపాలిటీలో 10వ వార్డు బీసీ మహిళ చంద్రకళ పిల్లి కాంగ్రెస్ ఏకగ్రీవం. అదేవిధంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో వార్డు 3 వచ్చేసి బీసీ మహిళ సులభ నాగలక్ష్మి కాంగ్రెస్ ఇక అంటే ఏకగ్రీవంగా. సూర్యాపేట జిల్లాలో కోదాడ మున్సిపల్ వార్డులో 11 యూఆర్. దేవరపల్లిలో మల్లేశ్వరం కాంగ్రెస్ ఎన్నిక అనమాట. సూర్యాపేట జిల్లాలో కోదాడ మున్సిపాలిటీ వార్డు 21 బీసీలో కట్టబోయే జ్యోతి కాంగ్రెస్ గెలుపు అనమాట. సూర్యాపేట జిల్లాలో కోదాడ మున్సిపాలిటీ వార్డు 3 వచ్చేసి ఇక యూఆర్ మహిళ ఎన్ని కుమారి కాంగ్రెస్ ఏకగ్రీవ విజయం. మహబూబ్నగర్ జిల్లాలో వచ్చేసి మహబూబ్నగర్ మున్సిపాల్లో కార్పొరేషన్ వార్డు 58 యూఆర్ మహిళలో వచ్చేసి పి రమాదేవి కాంగ్రెస్ ఎన్నిక. మెదక్ జిల్లాలో ఇక మున్సిపాలిటీ వార్డు 32 యూఆర్ మహిళ గోదాల మానస కాంగ్రెస్ తరపున అనమాట. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు యూఆర్ మహిళ మడిపల్లి విజయ కాంగ్రెస్ విజయం. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మున్సిపాలిటీలో వార్డు 1 యూఆర్ జనరల్ అనంతరెడ్డి హోటల్ కాంగ్రెస్ విజయం. ఇంకా వికారాబాద్ జిల్లాలోను బీఆర్ఎస్ ఎస్సీ విజయలక్ష్మి బీఆర్ఎస్ విజయం. అదేవిధంగా ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపాలిటీలు 10 బీసీ మహిళ గుండ్లపల్లిలో వాణి కాంగ్రెస్ ఏకగ్రీవం. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇక ఇప్పుడున్న ఇక త్వరలోనే కూడా చాలా ఇలా పోటీ అయితే ఉండబోతున్నారు. రెబల్స్ను ఉండొద్దని చెప్పడం, తర్వాత కేటీఆర్స్ అయితే రెబల్స్కు అండగా నిలవాలని చెప్పడం, ఇవన్నీ రాష్ట్ర రాజకీయంలో ఇప్పటికే సిట్, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన పథకాలు కూడా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే అంటే వడ్డించేవారు అడిగేవారు మన వాళ్ళు అయితే బాగుంటుంది అనే విధంగా చెప్పడం.